అందరికీ నమస్కారం అండి. పోయిన శ్లోకంలో శూన్యత్వం గురించి చెప్పుకున్నాము. ఈ పంచకోశాలని దూరీకరించగా అంటే ఇది కాదు ఇది కాదని నిరాకరించగా శూన్యత్వం మిగులుతుంది, ఏమీ లేని మిగులుతుందని శంక వస్తుంది, అనుమానం వస్తుంది. ఆ అనుమానానికి ఏం చెప్తున్నారు? తర్వాత ఎలాంటి వివాదము లేని స్వయం ప్రకాశ వస్తువు కలదు. ఎట్లా? ఆత్మతత్వం, పరమాత్మ తనకు తానే పుట్టుక స్థితి లయాలు లేవు. సృష్టి స్థితి లయాలు చేసేది ఆయనే. ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు. ఎట్లాంటిది అంటే స్వయం ప్రకాశం, అంతే పరమాత్మ. మరి శూన్యం అంటే నువ్వు శూన్యాన్ని తెలుసుకోవడానికి ఎవరున్నారు? కాబట్టి స్వయం ప్రకాశ వస్తువు కలదు. తన యందు కూడా వివాదం కలిగినేని ఇక ప్రతివాది ఎవడుంటాడు? వాదించడానికి ఎవడుంటాడు? ఉన్నది ఒక్కడే పరమాత్మని తెలిసాక మౌనమే, ఇంకేం లేదు, మాట్లాడటానికి లేదు. ఆ మౌనంతోనే తన యొక్క శక్తిని తాను పెంచుకోవాలి సాధకుడు. అందుకని ఏకభక్తి విశిష్యత అన్నట్టుగా ఒకే భక్తి ఏకాగ్రతతో కూడిన అనన్యా చింతయంతో ఏదినా పరిభాషతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీతలో చెప్పినట్టుగా అన్య చింతన లేకుండా ఒకే భావన కలిగినప్పుడు చింతిస్తూ ఉంటే మనం ఏ పని చేసినా ఆ పని చేసేది యోగం అవుతుంది. దానికి వచ్చిన ఫలితమేమో క్షేమం అవుతుందని ఈ రెండింటినీ కూడా నేనే రక్షిస్తానని భగవద్గీతలో చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి ఇంకా రెండోది లేదు, ఒకటే ఉన్నదని చెప్పి చెప్పుకొస్తూ ఇంకా అదే ఆత్మస్వరూపం ప్రకాశముగా ఉన్నది. శూన్యం అనగరాదు సూటిగాను బయలులోని రవము కనగాలి. ఎట్లా? మనసులు దేని తావు మరుగుత శూన్యము. మనసుంటే కదా నువ్వు పంచకోశాలు అన్నావు, షడూర్ములు అన్నావు, షడ్భావ వికారాలు అన్నావు, తత్వాలు అన్నావు, శరీరాలు అన్నావు, అవస్థలు అన్నావు, ఎన్నన్నా ఇవన్నీ దాటిపోయిన స్థితి ఏమైందయ్యా అంటే ఇవన్నీ మనం సాధనతో విచారణతో తీసేసుకున్నాం. మనకు సుషుప్తావస్థలో కూడా కారణ శరీరంలో కూడా ఇవన్నీ తీసేసుకుని ఎట్లా ఉంటాం? మన శరీరం ముద్దులాగా నిద్రపోతా ఉంటుంది. నిద్రపోయినప్పుడు ఇవన్నీ లేవు కాబట్టి మనకు ఆనందం కలిగి మెలకు వచ్చాక అమ్మ హాయిగా నిద్రపోయాను అంటాం. హాయి ఎక్కడుంది? ఇవన్నీ లేనప్పుడు హాయి ఉంది. మరి ఎప్పుడు తెలిసింది? మళ్ళీ నీకు మెలకు వచ్చాక తెలిసింది జాగ్రత్త అవస్థలో. ఇక్కడేం జరుగుతుంది? ఈ జాగ్రత్త అవస్థ వేరు. నరుడు జాగరమున నటించుచుండును, నరునికి జాగ్రత్త అదుగు సుమ్మి మర్మరహిత గురిని మహిచేర వలనయ్యా అంటాడు. అట్లా ఈ జాగరూకత ఏంటి? ఈ మనస్సు భగవంతుడితో తాదాత్మ్యత చెందిన జాగ్రత్త అవస్థ ఇది. దీన్ని కూడా జాగరూకత అంటారు. అంటే మనస్సు దేని మీద ఉంది? పరమాత్మ మీద ఉంది. మనసు లేని స్థితికి వెళ్ళిపోయింది. మారు మనస్సు కూడా పోయి ఏకత్వ భావంలో ఉంది. అప్పుడేముంది? ఏమీ లేదు. ఏమీ లేదంటానికి వీలు లేదు కాబట్టి ఉన్నది. కాబట్టి ఆ జాగరూకతతో ఎప్పుడుందో అదే ఆత్మస్వరూపం, ఆనందం అనమాట. ఏంటి జాగరూకత? సుషుప్తిలో మనం ఏదైతే ఆనందాన్ని అనుభవిస్తున్నామో అది మెలకు వచ్చాక చెప్పాం మనం, అబ్బా నేను హాయిగా ఉన్నానని. కానీ ఇక్కడేమనుకుంటాడు? ఆ స్థితిలోనే తాను ఆనందంగా ఉన్నానని చెప్పుకుంటాడు అనమాట. ఇంకో రెండో వాడు లేడు కదా, అది అసలైన ఆనందం. కాబట్టి అదే ఆత్మ స్వయం ప్రకాశముగా ఉన్నది. అది చెప్పటానికి వీల్లేంది, అనుభవైక వేద్యమైంది. అంతర్ముఖంగా వెళ్ళి ఎప్పుడైతే మనం సాధన చేసుకుంటున్నామో ఇవన్నీ ఒకటి కాదు ఒకటి, ఇది కాదు ఇది కాదని విచారం చేసుకుంటా తెలుసుకుంటా ఏమున్నదయ్యా అంటే ఈ స్వయం ప్రకాశం ఉన్నది. అది ఎట్లా ఉందయ్యా అంటే అది నేనై ఉన్నాను. ఎందుకని ఈ శరీరాలను దూరం చేసుకున్నావు, అన్నిటినీ దూరం చేసుకున్నావు. దేంతో దూరం చేసుకున్నావు? విచారం చేసి దూరం చేసుకుని ఇక అప్పుడు అహం బ్రహ్మాస్మి అంటాడన్నమాట సాధకుడు అనుభవంగా. అది వాచా వేదాంతం అవదండి. అహం బ్రహ్మాస్మి భావంలో ఉన్నవాడు ఎట్లా ఉంటాడు? విని వెనకయుండు, కనియు కానకయుండు, తలసి తలపకయుండు తాను యోగి, మనుజ వరుల చేత మరిపూజ గొనుకుతుండు, విశ్వదాభిరామ విందవేమంటాడు. ఎవరెన్ని కష్టాలు చెప్పుకున్నా సుఖాలు చెప్పుకున్నా వింటాడు. వాళ్ళకి కావాల్సిందైతే సమాధానం ఇస్తాడు. కానీ సమాధానం ఉట్టితే వాళ్ళ యొక్క సమస్య ఉట్టిదేనని తనకుగా లోపల అనుభవపూర్వకంగా తెలిసి ఆ నోషాన్ని చెప్పేస్తాడు. మళ్ళీ తన మనస్సు ఏమవుతుంది? మౌనంగా ఉంటుంది. అంటే సంకల్పాలు చేస్తూ ఉంటుంది. మారి మనసు వచ్చేసింది కదా, ఆ మనసుతోనే పరమాత్మ భావంతోనే తను సర్వకాల సర్వావస్థల్లో కూడా ఆ భావంతో ఉంటాడండి. అది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాను అంటేనండి. తర్వాత నిర్వధిష్టాన విభ్రాంతే దభావ ఆత్మనోస్థిత శూన్యశాపిన సాక్షిత్వ అన్యథా నోక్తి రస్యతే. శూన్యమునకు జగదధిష్టానత్వము కల్పింపనవసరము లేదు. ఈ జగత్తు యొక్క అధిష్టానత్వం కల్పింపవక్కర్ల. ఎందుకని? అది సంభవించదు. శూన్యమును తెలియనట్టి
ఆత్మ యొక్క అధిష్టానముగా కలదు. ఈ జగత్తు గురించి దీని గురించే కల్పించుకోవటం చెప్పుకోవటం అక్కర్లా. మనం శూన్యం దాకా వెళ్ళిపోయాం కాబట్టి ఆ శూన్యాన్ని తెలిసేది ఏముంది? ఆత్మ ఒకటి అధిష్టానముగా ఉంది. ఎక్కడుంది? అందరిలో ఉంది. ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళల్లో ఉంది, అంతటా ఉంది. అంతటా ఉన్న దాన్ని తెలుసుకోవాలంటే ముందు తనలో ఉన్నదాన్ని తాను తెలుసుకోవాలి. అదిలో లేకపోయినా వేరు విధముగా చెప్పటానికి వీలు లేదనమాట. యోయమాత్మ స్వయం జ్యోతి పంచకోశ విలక్షణ అవస్థాత్రయ సాక్షి సన్నిర్వికారో నిరంజన సదానందస్స విజ్ఞేయ స్వాత్మత్వేన విపచ్చిత. ఏం చెప్పుకొస్తున్నాడు ఇంకా? పరమాత్మ ప్రసిద్ధుడైన వాడు, స్వప్రకాశకుడు అంటే నిరపేక్ష ప్రకాశకుడై సూర్యాదులకు కూడా తేజస్సునిచ్చేవాడు. సూర్యుడికి చంద్రుడికి ఎవరిస్తున్నారు తేజస్సు అంటే పరమాత్మే. అన్నమయాది పంచకోశములకు విలక్షణుడు. తైత్రీయ ఉపనిషత్తు చెప్తూ ఉందండి. సవాయేష పురుషోన్న రసమయ అన్యోంతర ఆత్మ ప్రాణమయ అన్యోంతర ఆత్మ మనోమయ అన్యోంతర ఆత్మ విజ్ఞానమయ అన్యోంతర ఆత్మ ఆనందమయ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట. అన్నమయమే పురుషుడు. దాని లోపల ప్రాణమయ ఆత్మ కలదు. అది ఈ కనిపించే ఈ స్థూల శరీరం అన్నమయ కోశంలో ప్రాణమయం ఆత్మ కలదు. దాని లోపల మరి యొక్క మనోమయ ఆత్మ కలదు. దానిలో మరి యొక్క విజ్ఞానమయ ఆత్మ కలదు. దాని లోపల ఆనందమయ ఆత్మ కలదు. పరబ్రహ్మము ప్రతిష్ట ఆధారము అని పరబ్రహ్మ నిరూపణ సమయమున అన్నమయాది కోశములను బ్రహ్మమునుగా ఉపాసించు వారి విషయమును వారు పొందు ఫలములను నిరూపించుతూ ఆ కోశములన్నీ ప్రకృతి పరిణామములు. కోశములన్నీ కూడా ఏంటి? పరిణామం అంటే మార్పు చెందుతూ ఉన్నాయి అన్నమాట. అనిత్యములు, ద్వైత రూపములు ఇత్యాది విచారముచే నిరాకరించి, మరి ఇప్పుడు దాకా చెప్పుకుంటున్నాం కదా ఈ కోశం నేను కాదు, ఈ కోశం నేను కాదని. ఇప్పుడు తైత్రీయ ఉపనిషత్తులో చెప్పినట్టుగా దీంట్లో ఇది ఉంది, దీంట్లో ఇది ఉంది, దీంట్లో ఇది ఉంది అని చెప్పుకొచ్చి వీటన్నిటినీ విచారముచే నిరాకరించి పరబ్రహ్మమే సర్వాధిష్టానమై ఉన్నది. ఎంత విచారించినా కూడా ఈ పరబ్రహ్మమే ఈ మొత్తానికి సర్వానికి కూడా అధిష్టానమైనది. పంచకోశ విలక్షణమై ఉన్నది. పంచకోశాల కంటే కూడా వేరుగా ఉంది అని బ్రహ్మపుచ్చం ప్రతిష్టాను మంత్రముచే నిరూపింపబడును. బ్రహ్మపుచ్చం అంటే ఏంటి? తల. ఎక్కడుంది ప్రతిష్ట? మనకు సహస్రారంలో భగవంతుడు ఉన్నాడని చెప్పి చెప్పుకొస్తున్నారన్నమాట. ఇక 3 అవస్థలకు సాక్షి. 3 అవస్థలు ఏంటి మనకి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఈ 3 అవస్థలకు సాక్షి అవస్థాత్రయము రహితుడు. సాక్షి అనగా తాను ఎలాంటి దోషములు లేనివాడై నిర్వికారుడై బహు జాగ్రత్తతో చూచువాడని అర్థము. చాలా బహు జాగ్రత్తతో చూస్తున్నాడు. ఎవరిని? సాక్షిగా ఉండి అదే అంతరంగ మెరుగ హరిడవునుగు అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలన మనుగులందు ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడాన్ని మనకు పద్యం ఉంది కదా. మరి ఇతరులు ఎరుగకున్న ఎవరు చూడట్లేదంటే ఎవరున్నారు లోపల? ఈశ్వరుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఎట్లా ఉన్నాడు? సాక్షిభూతుడుగా ఉన్నాడు. మనం తప్పులు చేసి నేనేం చేయటం లేదంటే నీ లోపల ఉన్న మనసు నీకు చెబుతుంది, అదిగో నువ్వు తప్పు చేస్తున్నావు. కానీ మనలో అహంకార మమకారాలు దీంతో ఏం చేస్తున్నాం మనం? మనం అంతలో లోపల ఉన్న అంతరాత్మ మనకు చెబుతూ ఉన్నా తప్పు అని చెప్పి దాన్ని కప్పిపుచ్చేసి మన అహంకారం, అభిమానం, మమకారం దీంతో వ్యతిరేకపోతూ విషయాలత్వంలో ఉండి మనం ఇందులో పడిపోతున్నాం, జారిపోతున్నాం ఆ దాంట్లోంచి. కాబట్టి మన అందరికీ కూడా నిర్వికారుడే, ఏ వికారాలు లేకుండా బహు జాగ్రత్తతో చూసేవాడు ఒకడు ఉన్నాడు పరమాత్మ లోపల. అలాగూ 3 అవస్థల సకల విషయములను 3 అవస్థలు జాగ్రత్త అవస్థ చెప్పుకున్నాం కదా. ఈ 3 అవస్థల సకల విషయములను చూచువాడు నిర్వికారుడు. ప్రకృతి వలె వికృతి స్థితిని పొందువాడు కాదు. ఈ ప్రకృతి ఏం చేస్తోంది? వికృతి, మార్పు జరుగుతూ ఉంది. కానీ పరమాత్మ మార్పు చెందేవాడు కాదు. చూడు, జగత్తు ఇప్పుడున్నట్లా మరి ఒకప్పుడు ఉండట్లేదు. ఎప్పటికప్పుడికే కొత్తదనం, అన్ని మార్పులే. మనం చేసే మాట్లాడే మాటలేంటి, చేసే ప్రతిదీ కూడా మార్పు. నిన్న శరీరం ఇవాళకి మార్పు. ఎందుకంటే ఇది ప్రకృతికి సంబంధించింది. వికృతి జరుగుతోంది, మార్పు చెందుతోంది. కానీ పరమాత్మ మారుతున్నాడా? మారట్లా. దాని చేష్టలు మాయమగుర్చే ప్రకృతి రహితుడు పరమాత్మ. ఆ చేష్టలు రహితమైపోతున్నాయి, మారిపోతున్నాయి.
ప్రకృతి రహితుడు. పరమాత్మ ఎట్లాంటి వాడు? ఈ మార్పు చెందని వాడు. ఆనంద బ్రహ్మణో విద్వాన్ అను శృతుల ప్రకారము తాను నిరాధారుడు, తనకి ఆధారం ఏమీ లేదు. కానీ ప్రకృతికి ఆధారం ఎవరు? పరమాత్మ. పరమాత్మకు ఆధారం ఎవరూ లేరు, తనకు తానే. ఆ నిష్కళంకుడు, ఏ కళంకము లేనివాడు. నిర్విశేషుడు, ఇది మిగిలిందా, ఇప్పుడు పుట్టాడా, ఇంత అని చెప్పడానికి వీలు లేనివాడు. నిస్సంగుడు, దేంతో కూడా సంగత్వం లేదు. ఎప్పుడు కూడా ప్రకృతి వెళ్ళి పరమాత్మలో కలవటం తప్ప పరమాత్మ వచ్చి ప్రకృతిలో కలవదండి. కావాలంటే మీరు ఎక్కడైనా చూడండి, అర్ధనారీశ్వర తత్వంలో కూడా ఇద్దరు డాన్స్ చేసి నాట్యం చేసి పార్వతి వెళ్లి శివుడిలో ఐక్యం అవుతుందండి. అంటే ఏంటి? పురుష ప్రకృతుల తత్వం అన్నమాట. అక్కడ ఈ ప్రకృతి వెళ్ళి ఆ పురుషుడు అనే పరమాత్మలో లీనమైపోతుంది. కాబట్టి నిర్విశేషుడు, నిస్సంగుడు, దేంతో కలవట్ల, నిష్క్రియుడు, ఏ పని చేయట్ల, నిరూపుడు, ఒక రూపం లేదు. అవిటే సర్వదా ఆనంద రూపి. ఆ పరమాత్మ ఎట్లాంటి వాడు? సర్వదా ఆనంద రూపి. అట్టి పరమాత్మను ఇంద్రియాతీత జ్ఞానము కల మహానుభావులు బాగుగా తెలియవలేము. ఇంద్రియానికి అతీతమైన మరి అట్లా ఉన్న పరమాత్మను మనం కూడా ఎట్లా పొందాలంటే, మనం కూడా ఇంద్రియాతీతం జ్ఞానం వస్తేనే మనకి ఆ పరమాత్మను మనం బాగా తెలుసుకోగలుగుతా ఉంది. స్వయం జ్యోతి, ఆ పరమాత్మ స్వయం జ్యోతి, ఉపనిషత్ మంత్రం అన్నమాట. స్వయం జ్యోతి అంటే తనకు తానే, ఎవరు కూడా వెలిగించేది కాదు, ఎవరు చేసేది కాదు, ఎవరు తెచ్చి పెట్టేది కాదు. పరమాత్మని ఉన్నాడు. అట్లా ఉన్న పరమాత్మను తెలియాలంటే నీకున్న ఇదంతా కూడా మొత్తం కూడా సాధన ద్వారా, విచారణ ద్వారా రహితం చేసుకుంటే మనకి పరమాత్మ తెలియబడతాయి. దానికి మనకు వేమన యోగ ఒక పద్యం ద్వారా తెలియజేస్తున్నారండి. ఇంద్రియముల చేత నిగ్గొందు చిందడు వెర్రి మనుజుడేల వెదకు శివుని, ఇంద్రియముల రోసు ఈసుని చూడరా విశ్వదాభిరామ వినురవేమ. ఇంద్రియముల చేత నిగ్గొందు చిందడు వెర్రి మనుజుడేల వెదకు శివుని. ఇంద్రియాలతో చూస్తున్నాం, అదిగో ఆ గుళ్ళో ఉంది, ఈ గుళ్ళో ఉంది, ఇదంతా వెతుకుతున్నాడు శివుడి కోసం. కానీ ఎట్లా? అసలు శివుడు ఎక్కడున్నాడు? రూపం కావాలి మనకి. ఎంతవరకు? నిగ్రహం వచ్చే వరకు విగ్రహం కావాలి. నిగ్రహం వచ్చాక విగ్రహం ఎందుకు? కాబట్టి నిగ్రహమే గొప్పది అన్నిటికంటే కూడా. విగ్రహము గొప్పది. ఎందుకని? నీకు నిగ్రహాన్ని ఇచ్చింది కాబట్టి విగ్రహం కావాలి. విగ్రహం ఎంతవరకు కావాలి? నీకు శివుడంటే ఎవరున్నాడో తనలోనే శివుడున్నాడని తెలిసి నీకు స్థిరత్వం కలిగితే ఇంకా బయట శివుడితో పని లేదని ఏ గురువు చెప్పక్కర్లా, ఎవరు కూడా చెప్పక్కర్లా. తనకు తానికి అనుభవం కలిగితే ఆహా, నాలో శివుడున్నాడు కదా, ప్రతిరూపంగా ఇక్కడ గుళ్ళో పెట్టారు కాబట్టి ఈ దేహమే దేవాలయం అయింది, ఇందులోనే శివుడున్నాడని నీకు ఎప్పుడైతే తెలిసిందో, ఆ బ్రహ్మమే శివుడని అనుభూతి కలిగిందో, ఇంకా నీకు ఇంకా పనే ఉంది, ఇంకా బయట శివుడితో పనే ఉంది. కాబట్టి ఇంద్రియముల రోజు ఈసుని చూడరా. ఇంద్రియములన్నిటిని రోజు అంటే పక్కన పెట్టేసేసి అన్ని కూడా ఈ ఇందాక నుంచి చెప్పుకున్న కోశాలు గాని, ఆ షడూరులు గాని, షడ్భ వికారాలు గాని, ఇవన్నీ తెలుసుకుని మొత్తాన్ని ఇది కాదు, లోపల ఉన్న పరమాత్మ నేనని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు ఆ ఈశ్వరుని నువ్వు చూడగలుగుతావు అని చెప్పి ఇక్కడ విశ్వదాభిరామ వినురవేమ అని మనకు వేమన యోగి చెప్తున్నారండి. అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం ఆత్మజ్యోతిర్ మనోర్జ్యోతిర్ జ్యోతిర్చక్షుష పశ్యతి నా బాహ్యాభ్యంతర జ్యోతిశివముచ్యతే. బాహ్యాభ్యంతరములందు వెలుగునట్టి వాడును, ప్రత్యేగాత్మయు పరాత్పరుడును, సకల జ్యోతులకు జ్యోతియు, స్వయం ప్రకాశమానుడగు శివుడే నేను. అది బాహ్య అభ్యంతరములు ఎందు వెలుగునట్టి వాడును, లోపల బయట కూడా వెలుగొందుతున్నాడు వాడు. ప్రత్యేగాత్మ అంటే పరమాత్మ, పరాత్పరుడు, ఈ పరానికి కూడా పరుడు, సకల జ్యోతులకు జ్యోతియు స్వయం. అందుకని మనకి కార్తీక మాసంలో జ్యోతి అంటే ఏంటంటే సకల జ్యోతులకు జ్యోతి ఆయన, స్వయం ప్రకాశమానుడు. ఆయన ఎవరు కూడా ప్రకాశింప చేయలేరు. శివుడే నేను, ఆత్మజ్యోతి రూపము. శివుడే నేనని ఎవరైతే తెలుస్తుందో అట్లాంటి ఏంటి? ఆత్మజ్యోతి రూపము, మనస్సు జ్యోతి, జ్యోతిర్నేత్రము, అదియే చూచును. అట్టి లోపల బయట వెలుగు జ్యోతియే శివమని చెప్పబడుతున్నది. శివుడంటే ఎవరయ్యా అంటే లోపల బయట ఏదైతే వెలుగొందుతోందో అది శివమని చెప్పబడుతుంది. దానికి కూడా మనకు వేమన యోగ అంటారు కదా,
చిత్తులోన శివుని స్థిరముగా తెలియక చిక్కబట్టి జనుడు తిరుగుతుండు తిక్క దీర్పగురుడు ఒక్కడే దిక్కురా విశ్వదాభిరామ వినురవేమ. ఎట్లా ఉన్నాడు? ఈ తోలు తిత్తి, ఈ శరీరం అనే తిత్తిలో శివుడు ఉన్నాడు కాబట్టి స్థిరంగా తెలియట్లేదు. ఎందుకని? భ్రమపడి మనసు తెలుస్తోంది అక్కడ ఇక్కడ అని పరుగులు పెడుతోంది. అట్లా కాకుండా ఈ శరీరం అనే దేవాలయంలో శివుడు ఉన్నాడని తనకు తెలిస్తే ఇంకా తిరుగుడు పని లేదు. కాబట్టి చిత్తులోన శివుని స్థిరముగా తిక్కబట్టి జనుడు తిరుగుతాడు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. తిక్క దీర్ప గురుడు ఒక్కడే దిక్కురా. తన యొక్క తిక్కను తీర్పాలంటే ఎట్లా? గురువు వచ్చి నాన్న నీలోనే శివుడు ఉన్నాడు చెప్తే వింటాడా? సాధకుడు వినడు, తిరగమంటాడు గురువు కూడా. నీ ఇష్టం, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగు, కానీ దీన్ని మర్చిపోబాక, ఇచ్చింది నీలోనే భగవంతుడు ఉన్నాడు. ఇది అనుక్షణం నువ్వు సాధన చేసుకుంటా, రోజు రోజు సాధన చేసుకుంటా, నీ తిరుగుదంతా నువ్వు తిరుగు. ఎప్పుడు గురువు చెప్పినా వినడు, ఎవరు చెప్పినా వినడు, ఎవరు కూడా తనకు తానే స్వ అనుభవం వస్తేనే మానేస్తారు అన్నమాట ఎవరికి వాళ్ళు. కాబట్టి అట్లా విలక్షణమైన పరమాత్మని తెలుసుకోమని చెప్తున్నారు అన్నమాట. ఈ ఆత్మ పంచకోశములకు విలక్షణుడు. వాసుదేవ మననమున సంగృహీతము భాష్యం. శివలింగం సంపుట ఆమ్ర ఫలం త్వక్ పురుషం కంచుక ఏతాన్యేతే యథాచాద యంతి ఏవం పంచకోశ అపి ఆత్మ సమాచ్ఛాదయంతి. శివలింగమును పానమట్రము, మామిడి పండుని చర్మము, పురుషుని కవచము కట్టియుండునట్ల పంచకోశములను ఆత్మను ఆచ్ఛాదించి ఉన్నది. నను ఖడ్గాదీనాం తతోస్మాదీనానంద సప్తాభిన్న పంచకోశానాం ఆత్మభిన్న సత్తాకత్వాభావాత్ కోశాదిభ్యో వైషమ్యాత్ కథ మాచ్ఛాదకత్వం ఇది చేత్. ఓయి ఖడ్గాదులు వేరు, వరలు మొదలగునవి వేరుగానున్నవి. పంచకోశములు ఆత్మ కన్నా వేరుగా నుండనందున వరలు మొదలైన వానికిని ఈ పంచకోశములకును భేదముండుట వలన వాని వలె పంచకోశములను ఆత్మను కప్పుచున్నవను విషయం ఎటులకు సరిపోవును. అక్కడ మనం చూడటానికి కత్తిని తీసుకొచ్చి వరలో పెట్టాం, కత్తిని తీసేస్తున్నాం, వర మిగులుతోంది. కానీ ఇక్కడ ఎట్లా దీంట్లోనే కలిసిపోయి ఉంది కదా అంతా. కాబట్టి ఈ విషయం ఎట్లా సరిపోతుందని ప్రశ్న వేస్తున్నాడు అన్నమాట శిష్యుడు. అని అందువ ఉచ్యతే సమాధానం చెప్పబడుతున్నది. ఏంటది? ఆదిత్య కిరణ పరిణామ విశేషత్వాన్ మేఘస్య ఆదిత్య సత్తైవత్త తథాపి మేఘ ఆదిత్యం యథా ఆచ్ఛాదయతి అగ్నిముపజీవ్య వర్తమానస్య ధూమస్య యజ్ఞే సప్త తథాస ధూమః అగ్నిమాచ్ఛాదయతి ఏవ మాత్మ సత్తయా సత్తావంతోపి కోశ ఆత్మా సమాచ్ఛాదయంతి. మేఘము సూర్యకిరణ పరిణామ విశేషముచే ఏర్పడిన దగుట వలన సూర్యుని సత్తాయే దానికి కలదు ఉనికి. అయినా ఆ మేఘము భానుని ఆవరించుతున్నది. ఈ మేఘం ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడిలోంచి వచ్చినా సరే సూర్యుడిని కప్పేస్తోంది. అగ్ని వలన కలిగిన ధూమము కూడా అగ్ని సత్తాయే కలదు. అటులుండిన అగ్నిని ఆక్రమించుతున్నది. అగ్నిలోంచే వచ్చింది పొగ. ఈ పొగ ఏం చేస్తోంది? అగ్నిని కనిపించకుండా కప్పేస్తోంది. ఈ విధమున అభిన్న సత్తా గల పదార్థములు కూడా తమ సాధారముగానున్న దానిని మరుగుపరుచుతున్నందున వాని వలె ఆత్మసత్తాయే గల పంచకోశములను ఆత్మను ఆచ్ఛాదించుతున్నది. పరమాత్మన పంచకోశ వ్యతిరిక్తత్వ ముచ్యతే ఖడ్గాదికం తతోస్మాది భిన్నం తత్వాద్ పంచకోశాభిన్నత్వేన యయ ప్రియమానో యాత్మ తేభ్యో వ్యతిరిక్త ఏవ. ఇక పరమాత్మకు పంచకోశ విలక్షణత్వమును చెప్పుచున్నారు. కత్తి మొదలైన వీటిలా వర మొదలైన వానికన్నను వేరై ఉంటున్నవో అటులనే ఆత్మ అభిన్నముగా వ్యవహరింపబడినను పంచకోశముల కన్నా వ్యతిరేకముగానే ఉన్నది. నన్ను ఆత్మనః కోశాదీనాంచ సంబంధ ఇది చేత్ రజ్జు సర్పయోః సుప్తి రజతయోః స్థాను పురుషయోః ఆకాశవర్ణ యోరివ అధ్యాస సంబంధ ఏవ అయమధ్యాసః అన్యోన్యాధ్యాసః. ఓయి ఆత్మకును పంచకోశములకును ఏ సంబంధము కలదు అనిన త్రాడు పాములకు, ముత్యపు చిప్ప వెండికి, స్థాను పురుషులకు,
ఆకాశ నీలిమాది వర్ణములకు వలె అధ్యాస సంబంధము కలదు. తెచ్చిపెట్టుకున్నాం ఇదంతా కూడా. అధ్యాసం అంటే త్రాడును చూసి పాము అనుకోవటం, ముత్యపు జిప్పును చూసి వెండి అనుకోవటం, స్థాను అంటే ఒక రాయిని చూసి పురుషుడు అనుకోవటం, ఆకాశం నీలంగా ఉందనుకోవటం. కానీ అక్కడ అసలు పాము లేదు, తాడే ఉంది, ముత్యపు చిప్పే ఉంది, వెండి లేదు. స్థాను అంటే ఒక రాయే ఉంది, పురుషుడు లేడు. ఆకాశం ఉంది, నీలితత్వం లేదు. ఇది ఎట్లయితే అధ్యాస సంబంధం కలదు మనం తెచ్చిపెట్టుకున్నాం. ఈ చోట అన్యోన్యాధ్యాసము, కల్పిత సంసర్గం అంటే కల్పించుకున్నాం. ఎందుకని ఈ చర్మ చక్షులతోనే కనిపిస్తాము కాబట్టి ఇదే నిజం అనుకుంటున్నాం. అక్కడ లైట్ తీసుకొస్తే ఎట్లయితే ఆ తాడు పాము కాదని తెలిసిందో, వివరంగా చూస్తే ముచ్చకు చెప్పేది మెరుస్తా ఉంది, అయ్యో ఇంత భ్రమపడ్డానే అనుకుంటావు. ఈ స్థానువును కూడా ముట్టుకుంటే కదలతలేదు, ఇది రాయేను, పురుషుడు కాదు అంటే, పురుషుడు అంటే చైతన్యం ఉన్నవాడు కదా, అది స్థాను. ఇదే ఆకాశం నీలిమాదిగా ఉంది, కాసేపు ఉంది కాసేపు లేదు, ఇది మిథ్యాదని చెప్పి తెచ్చిపెట్టుకున్నదాన్ని కల్పిత సంసర్గం అని ఎప్పుడైతే నీకు తెలిసిందో అప్పుడు చెప్పుకొస్తున్నాడు అన్నమాట. అన్యోన్యాధ్యాసం అంటే, అన్యోన్యం అంటే దాంట్లో కలిసిపోయినట్టుగా ఉంది, మనకు కనిపిస్తోంది కానీ అసలు వేరే. అది ఆత్మనశ్చాన్న మయస్య అన్యోన్యాధ్యాస కథమితి చేదుచ్యతే. అహం మనుష్య, అహం దేవ, అహం స్త్రీ, అహం పురుష, జాత ఇత్యాది అన్నమయ కోశ వికార ధర్మాన్ ఆత్మన్యధ్యస్యతి. ఆత్మనిష్ట సచిదానందాన్ అన్నమయ కోశ శరీరే మమ శరీరమస్తి భాతి ప్రియ నిత్యధ్యస్యతి. ఏవ అన్నమయ కోశ ఆత్మనశ్చ అన్యోన్యాధ్యాస. ఆత్మకును అన్నమయ కోశమునకు అన్యోన్యాధ్యాసం ఎటులన్నా చెప్పబడుతున్నది. నేను మనుష్యుడను, దేవుడను, స్త్రీని, పురుషుడని ఇవి మొదలగు అన్నమయ కోశ వికార ధర్మముల ఆత్మయందు ఆరోపించుతున్నాడు. ఆత్మ యొక్క సచ్చిదానందములను అన్నమయ కోశమునందు ఆ శరీరం ఉన్నది, ప్రకాశించుతున్నది, ప్రియము అని అధ్యాసము చేయుచున్నాడు. అది ప్రియం, ఇష్టమైంది, ప్రకాశిస్తోంది, ఉన్నది అని తను చెప్పుకుంటున్నాడు, అధ్యాసం చెప్పుకుంటున్నాడు. ఇది ఆత్మ అన్నమయ పరస్పరాధ్యాసము. అన్నమయంతో కూడిన ఈ శరీరం పరస్పర అధ్యాసం తెచ్చిపెట్టుకున్నాడు. అదా ప్రాణమయ కోశస్యాత్మనశ్చ అన్యోన్యాధ్యాస కథమితి చేత్ అహం క్షుధాయుక్త పిపాసావాన్ ఇత్యాది ప్రాణమయ కోశ వికారాన్ ఆత్మన్యధ్యస్యతి. ఆత్మనః సచ్చిదానందాస్ మమ ప్రాణ అస్తి భాతి ప్రియమితి ప్రాణమయ కోశే చాధ్యస్యతి. తర్వాత ప్రాణమయ కోశమునకు ఆత్మకు అన్యోన్యాధ్యాసం ఎటులన్నా నేను ఆకలి గలవాడను, నేను దప్పిక కలవాడను మొదలగు ప్రాణమయ కోశ వికారములను ఆత్మయందు అభ్యసించుచున్నాడు. ఆత్మ యొక్క సచ్చిదానందములను నా ప్రాణము ఉన్నది, ఆ సచ్చిదానందములను ప్రాణం ఉన్నది, భాషిల్లుచున్నది, ఇష్టమైనదని ప్రాణమయ కోశమునందు ఆరోపించుతున్నాడు. ఆ ప్రాణమయ కోశం కూడా ఇష్టమని ఆరోపిస్తున్నాడండి. ఆరోపిస్తూ ఇది కూడా ప్రాణమయ కోసం కాదని మనకు నిరూపిస్తున్నారు అన్నమాట. అదా మనోమయ కోశ్యాత్మనశ్చ అన్యోన్యాధ్యాస అహం సంకల్పవాన్, అహం వికల్పవాన్ ఇత్యాది మనోమయ కోశ వికారాన్ ఆత్మన్యధ్యస్యతి. ఆత్మ ధర్మాన్ సచ్చిదానందశ్చ మమ మనః సమ్యగస్తి భాతి ప్రియమితి మనోమయ కోశే అధ్యస్యతి. ఇక మనోమయ కోశములకును ఆత్మకును అన్యోన్యాధ్యాసం, నేను సంకల్పవంతుడను, నేను వికల్పము కలవాడను, ఇవి మొదలగు మనోమయ కోశ వికారములను ఆత్మయందు ఆత్మధర్మములకు సచ్చిదానందములను నా యొక్క మనస్సు బాగుగానున్నది, ప్రకాశించుతున్నది, అభీష్టమైనదని మనోమయ కోశమును కల్పించుతున్నాడు. అదా విజ్ఞానమయ కోశ్యాత్మనశ్చ అన్యోన్యాధ్యాస అహంకర్త బుద్ధిమాన్ ఇత్యాది విజ్ఞానమయ కోశ వికారాన్ ఆత్మని అధ్యస్యతి. ఆత్మ విలక్షణ సచ్చిదానందాన్ మమ బుద్ధి అస్తి భాతి ప్రియమితి విజ్ఞానమయ కోశే చాధ్యస్యతి. ఎమ్మట విజ్ఞానమయ కోశమునకును ఆత్మకును అన్యోన్యాధ్యాసము, నేను కర్తను, బుద్ధిమంతుడను, ఇవి మొదలగు విజ్ఞానమయ కోశ వికారములను ఆత్మయందును ఆత్మలక్షణ సచ్చిదానందమును నా బుద్ధి ఉన్నది, భాషించుతున్నది, సమ్మతమైనది అని విజ్ఞానమయ కోశం నందు కల్పించుతున్నది. అది ఆనందమయ
నశ్యాత్మ నశ్యాన్యోన్యాధ్యాసః అహం భోక్తా సుఖి నిద్రాళురు ఇత్యాద్యానందమయ కోశ వికారానాత్మ అన్యధ్యస్యతి ఆత్మనః సచ్చిదానందాశ్చ మమ ఆనందోస్తి ప్రియమితి ఆనందమయ కోశే అధ్యస్యతి. తదుపరి ఆనందమయ కోశమునకు ఆత్మకును అన్యోన్యాధ్యాసము, నేను భోక్తను, సుఖిని, నిద్రా స్వభావము కలవాడును, ఇవి మొదలగు ఆనందమయ కోశ వికారములను ఆత్మయందును, ఆత్మ యొక్క సచ్చిదానందములను ఆనందమయమును భాసిల్లుచున్నది. ప్రియమైనది ఆనందమయ కోశమందును అధ్యాసము చేయుచున్నాడు. అయం అధ్యాసః ఆత్మనః పంచకోశ లాంఛన సమ్యక్ వివేక జ్ఞానాభావాదాగచ్చతి. తస్యాదివత్ పంచకోశాపి అనాత్మ పదార్థ ఏవ శరీరరహిత ఆత్మా ఇతి ప్రతిపాదిత. ఆ శరీర నిత్యాది త్రుటయశ్చ సంతి. పరస్పరాధ్యాసము ఆత్మ యొక్క పంచకోశముల యొక్క సమ్యక్ వివేకము లేకపోవటం వలన వచ్చుచున్నది. పశువు మొదలైన వాని వలె ఈ పంచకోశములు కూడా అనాత్మలే. పశువు అని ఇచ్చాడండి ఇక్కడ, మరి నిజంతో చూసి రేపు చెప్తున్నాం వీలైతేనండి. ఇవన్నీ కూడా పంచకోశాలు కూడా అనాత్మలే. శరీరరహితమైనది ఆత్మ అని అశరీరం ఇవి మొదలగు శృతులు చెప్పుతున్నవి. సిద్ధాంత వచన శృను పంచ వ్యవహార మంగీకృత్య ఏతావదుక్తం పరమార్థే విచార్యమాణే ఆత్మని పంచకోశాన సంతి. రజ్జు సర్పాదికవత్ భ్రాంతి ప్రతీతి మాత్రమేవన స్వరూప అవస్థానం కాలత్రయేప్యారోపితానాం సర్పాదీనాం న వాస్తవత తదాత్మని పంచకోశ అపి ఆరోపిత ఏవన వాస్తవాః. యదా ఆరోపితం తదా సదేవ యదా చంద్రాదికం ఆరోపిత సర్పాదయః అధిష్టాన జ్ఞానే సతి తత్ క్షణమేవన ప్రతీయంతే పంచకోశ అపి ఆత్మజ్ఞానే సతి మిథ్యాభూత భవంతి. నాయన సిద్ధాంత వాక్యమును వినుము, ఏం చెప్తోందో శాస్త్రం విను, శృతి ఏం చెప్తోందో. ప్రపంచ వ్యవహారం అంగీకరించి చెప్పబడిన నిజము విచారించిన ఆత్మయందు పంచకోశములు లేవు. రజ్వాదులు యందు సర్పాధికముల వలె భ్రాంతితే తోచును, వానికి స్వరూప స్థితియే లేదు. మూడు కాలములలోనూ కల్పింపబడిన సర్పాదులకు వాస్తవత్వం లేదు. అటులనే ఆత్మయందు ఆరోపింపబడిన మూడు కాలాలంటే నిన్న, ఇవాళ, రేపు నుండి మూడు కూడా భవిష్యత్తు, వర్తమానం, జరిగిపోయిన కాలం, ఈ మూడు కూడా లేవు. దేనికి? ఆత్మకు ఏమీ లేవు, ఎప్పుడు ఉన్నది ఆత్మ. ఇదే కల్పితమో అది అసత్తు. ఏదైతే కల్పించామో అదంతా కూడా అసత్తు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలండి. ఆకాశమున రెండు చంద్రుల వలె అధిష్టాన జ్ఞానముచే సర్పాదులు తోచినట్లుగా ఆత్మజ్ఞానము కలుగగా పంచకోశములు మిథ్యాభూతములే. ఆత్మజ్ఞానం కలిగితే మిథ్యాభూతములే. సిద్ధాంతం ఏమన్నా ఏవం ఘటనామ రూపే మృత్యా ఆరోపితే బాధితే సతి మృన్మాత్రం యథా సత్యతయాం వశిష్యతే ఏవమాత్మ న్యారోపితేషు పంచకోశేషు ఆత్మజ్ఞానేన బాధితేషు తత్ సచ్చిదానంద స్వరూప ఆత్మ ఏక సత్యతయో వశిష్యతే ఇది ఏవం యః జానాతి స ఏవాత్మజ్ఞాని స ఏవ బ్రహ్మజ్ఞాని ఇది సర్వ ఉపనిషదః. సిద్ధాంతముదయే మట్టియందు కల్పితములగు ఘట నామరూపములు తొలగగా మట్టియే మిగులుచున్నది. ఇటులా ఆత్మయందు అభ్యస్తములగు పంచకోశములు ఆత్మజ్ఞానంచే బాధితములు కాగా, బాధితములంటే తప్పుకోగా సచ్చిదానంద స్వరూప ఆత్మయే సత్యముగా తేలుచున్నది. ఈ ప్రకారము తెలియవాడే బ్రహ్మజ్ఞాని. ఇట్లా అన్ని ఉపనిషత్తులు ఘోషించుతున్నది. ఇది సర్వ వేదాంత సారము. దీనికి మనకు వేమన యోగో పద్యం చెప్తున్నారు. ఆది నంటి చూడ నలవి కాదేరికి సోది చెప్పతరమి సుఖమెరింగి వాదమేళ బయలు వర్ణించి చూడరా విశ్వదాభిరామ వినురవేమ. ఆది నంటి చూడ అలవి కాదేరికి, ఎవరికి కూడా ఆది ఎట్లా చూడాలంటే తెలియదు, అలవి కాదు. ఎట్లా?
సోది చెప్పతరమే సుఖమెరింగి రకరకాల మాటలు చెప్తావా నువ్వు ఆనందాన్ని పొంది వాదం ఎలా బయలు వర్ణించి చూడరా నువ్వు అనుభవైక వేద్యంతో తెలుసుకోమని మరి మనకి ఇక్కడ ఉపనిషత్తులో వివేక చూడమని చెప్పినట్లుగా ఈ పంచకోశాలు ఆత్మ కాదని చెప్తూ ఉంటే ఉపనిషత్తులు కూడా ఘోషిస్తున్నాయి సర్వ వేదాంత సారం వేమనయోగి కూడా మనకు వాదమేళ ఎందుకు వాదించడం ఇన్ని రకాలు ఎందుకు ఆ బయలంటే ఆ ఏమీ లేని స్థితి సచ్చిదానంద పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మని వర్ణించి నువ్వు తెలుసుకుని చూడమని చెప్పి విశ్వదాభిరామ వినురవేమ అని మనకి వేమనయోగి ఇట్లా చెప్తున్నారండి. పంచకోశాల గురించి అన్ని చెప్తే అప్పుడు శిష్యుడు